హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే చేప మీట్తో చేసిన వడల రెసిపీ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్లో చాప ముక్కలు వేసుకొని 10 నిమిషాలు ఉడికించి ముళ్ళు లేకుండా మీట్నంతా ఒలిసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా తీసుకొని వడల్లా అయితే ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక మనం ఒత్తుకున్న వడలు అయితే ఒక్కొక్కటిగా వేసుకొని సన్న మంట మీద ఎర్రగా అయితే కాల్చుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా క్రంచీగా ఉండే చేప వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.